హలో అందరికీ. ఇంతకీ మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారా? తినేసారా? నేనైతే అసలు తినలేదు. కానీ అమ్మ అయితే ఊరు నుంచి పంపించింది. మా వారైతే ఈరోజు ఊరికెళ్లారనమాట. సో, మీలో ఎంతమంది మామిడికాయ పచ్చడి లవర్స్ ఉన్నారో కామెంట్‌లో షేర్ చేయండి నాతోటి. లిటరల్లీ చెప్తున్నాను గదా! వాయిస్ ఓవర్ ఇస్తుంటే గూడా నాకైతే నోట్లో ఊరిలొస్తున్నాయనమాట. అంత టేస్టీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నా ఫేస్‌నైతే ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే అమ్మ పంపించగానే ఇంక వేడి వేడి అన్నం వండుకొని అలా మామిడికాయ పచ్చడేసుకొని తింటుంటే అబ్బబ్బా! సూపరో సూపరు. ఇంకా అందులో నెయ్యి వేస్తే ఇంకా అదరహో అదరహో. అందుకే అంటారు అమ్మ చేతి వంట అమృతంలా ఉంటుంది అని కదా! మామిడికాయ పచ్చడేసుకొని అలా తింటుంటే ఒక్కో బుక్కకు ఒక్కొక్క స్వర్గంలా అనిపించిందనమాట. అస్సలైతే మామూలుగా లేదు. నాకు అసలు మ్యాంగో పచ్చడి ఒకప్పుడైతే మనం చాలా తినేది. మేమైతే 100 కాయలు పెట్టుకునేది. కానీ చేంజ్ అవుతున్న కొద్దీ అసలు మామిడికాయ పచ్చడి అంటేనే ఇరిటేషన్ వచ్చింది. అలా అయిపోయింది. చాలా రోజుల తర్వాత తింటే మళ్ళీ తినాలనిపిస్తదనమాట. సో, ఇప్పుడు అమ్మ అయితే పంపించింది మా కోసము. చూసిర్రా ఎంత అమ్మ ఏం చేసినా మన కోసం కష్టపడి పంపిస్తానే ఉంటది. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కేందంటే ఊరు పోయినప్పుడల్లా పంపిస్తది. మనం పోయినప్పుడు తెచ్చుకున్నప్పుడు వేరుంటది. ఇప్పుడు మా హస్బెండ్ పోయిండనుకో, "ఏంది మూటలు ముల్లలన్నీ పంపిస్తున్నావు" అని చెప్పేసి కొంచెం అంత గులుక్కుంటారు కదా! అయినా సరే గులిగినా సరే గాని తీసుకొచ్చాడనమాట. ఇంతకీ అమ్మ ఏమేం పంపించింది ఏంటి అనేది లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తాను. చాలామంది విలేజ్ పటాస్ వీడియోలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే నా ఓన్ వ్లాగ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ నా వాయిస్ ఎలా ఉందనేది కామెంట్‌లో షేర్ చేయండి. ఏదో నాకొచ్చి రానట్టయితే మాట్లాడుతున్నాను. వీడియోల కోసం అయితే షానీగా మాట్లాడడం అయితే నాకు రాదు. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను. సో, అదన్నమాట మ్యాటరు. బుక్కకి అసలు పెట్టుకుంటంటే నాకు తెలుసు మీ అందరికి గూడా ఊరిలొస్తున్నాయని జెప్పేసి. సారీ రా మీ అందరికి ఊరిస్తున్నందుకు. సో, మీరు గూడా ఇంకెందుకు ఆలస్యం అమ్మ పెడితే పెట్టుకొని నెయ్యి లేదా నూనె ఏసుకొని తినండి. అవును మీలో ఎంతమందికి నెయ్యి ఇష్టం అనేది కామెంట్‌లో షేర్ జేయండి. నాకైతే నెయ్యి అస్సలు ఇష్టం ఉండదు. అదేందో చిన్నప్పటి నుంచి. కాకపోతే మా ఇంట్లో నెయ్యి వాడతాము. అంటే మా వారు తింటారు. అలాగే మా పాప తింటది. ఇక్కడ నేను తింటుంటే మధ్యలో మా వారు గూడా వచ్చారనమాట. అలా ఒక బుక్క గూడా పెట్టాను. సూపర్ ఉంది అని జెప్పేసి. ఎప్పుడైనా మా అమ్మ కొంచెం కారం ఎక్కువేస్తది, లేకపోతే ఉప్పు ఎక్కువైతది. కానీ ఈసారి లిటరల్లీ చెప్తున్నాను గదా! చాలా చాలా చేసింది. అంత కుదిరిందనమాట. మా అమ్మ పంపించిన పచ్చడి డబ్బా జూషిర్రు గదా! ఏందక్క డబ్బా అయితే పెద్దగుంది గానీ పచ్చడైతే కొంచెమే ఉందనుకుంటున్నారు గదా! అందులో మా చెల్లెళ్ళకి గూడా ఇయ్యాలి గదా! అందుకే అనమాట. ఫేస్‌లు అన్నీ ఇగ్నోర్ చేసేసేయండి. ఎలా ఉందో అలా పెట్టేసాననమాట. మళ్ళా బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండిరా ప్లీజ్. ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాననమాట. ఏంటక్క కూర్చొని తినొచ్చు గదా! అని జెప్పేసి అనుకోవచ్చు. వీడియో కోసం అయితే అలా నిల్చున్నాననమాట. సో, మధ్యలో మా వారొచ్చారు అలా బుక్క పెట్టాను. ఒకటి జెప్తాను ఫ్రాంక్‌గా అర్థం చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉంటే నిజంగా హ్యాపీనెస్సే వేరు గదా! ఇంతకీ ఏమంటారనేది కామెంట్‌లో షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందనేది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా పాప గూడా అసలు కారమే తినదు. అట్లాంటిది మధ్య మధ్యలో వచ్చి బుక్కలు పెట్టుకుంటా ఉందనమాట. వీడియో నచ్చితే గనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.